హాయ్ అండి అందరూ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు మనము ఎప్పుడూ తినే మిర్చి బజ్జీ కాకుండా ఇక్కడ నేనొక కట్ బజ్జీలాగా చేస్తున్నానండి. దానికోసం నేనిక్కడ ఒక 5 మిర్చి బజ్జీలు తీసుకున్నాను. ఈ 5 మిర్చి బజ్జీలను ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో. ఇలా ఈ 5 బజ్జీలను సన్నగా కట్ చేసుకోవాలండి. అన్ని బజ్జీలను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ పెట్టి స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మొ ఇవి మొత్తం సిమ్‌లోనే వేయించుకోండి. ఒక 2 మినిట్స్ సిమ్‌లో వేయించుకోండి. అన్నీ ఒకేసారి వేశారనుకోండి ఆయిల్ పైకనేది పడుతుంది. సో, అందుకని ఆయిల్ కొద్దిగా సిమ్‌లో పెట్టేసి నేనిక్కడ 2 టైమ్స్ వేశానండి బజ్జీలు. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ కట్ బజ్జీలను చక్కగా దోరగా వేయించుకోండి. చూస్తున్నారు కదా! బజ్జీలు ఎంతో బ్రౌనిష్ కలర్‌గా కలర్ చేంజ్ అయ్యాయి. సో, ఇలాంటి కట్ బజ్జీలు మీరు ఈవినింగ్ స్నాక్స్‌లో టీ టైమ్‌లో తీసుకుంటే మనకు చాలా క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయండి. అంటే మనం రోజు రెగ్యులర్‌గా తినే మిర్చి బజ్జీ కాకుండా మిర్చి బజ్జీని ఇలా కట్ చేసుకొని కట్ బజ్జీలాగా తింటే నోటికి చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని మనము ఉల్లిపాయలతో నంజుకొని తింటే చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో, నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.